హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈసెట్ కౌన్సిలింగ్లో మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయాలా, అండ్ అలానే ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళు ఈసెట్ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి. ఓకే, లైక్ ఇప్పుడు చెయ్యాలా అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈసెట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీకి అపియర్ అవుతున్నారో వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన నీడ్ లేదు. ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి సపరేట్గా, వాళ్ళకే కాదు, మళ్ళీ మనకి ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అందులో మీకు ఫీ పేమెంట్ మళ్ళీ పే చేయడానికి ఉంటుంది. కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు, ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళు రిజల్ట్స్ వచ్చాక ఒకవేళ పాస్ అయితే అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. క్లియర్ కట్. ఓకే, డన్. అండ్ సప్లీ ఉన్న వాళ్ళు ఒకవేళ ఇన్స్టాంట్ సప్లీలో కూడా మీ ఎగ్జామ్స్ క్లియర్ అవ్వకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫర్ ది సెకండ్ ఫేజ్ ఆల్సో. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈసెట్ కౌన్సిలింగ్లో మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయాలి. అంతకన్నా ముందు డిస్క్రిప్షన్లో ఏపీ ఈసెట్ రిలేటెడ్ కంప్లీట్ ప్రాసెస్, అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేది చెప్పాము కౌన్సిలింగ్, అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అండ్ అలానే డీటెయిల్డ్ ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, అది పిన్ టు పిన్ చదివి చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో ఉంటే చూడండి. అండ్ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అందులో మీరు ఏదైతే ఈపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో బిఫోర్ ఈసెట్ ఎగ్జామినేషన్, అది మళ్ళీ ఒకసారి మీకు డిస్ప్లే అవుతుంది. అందులో మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే యూ కెన్ ప్రొసీడ్. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే, అందులో మీకు సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ అలాంటివన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అవి అప్లోడ్ చేస్తారు. దాంతోపాటుగా మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుండి 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వరకు కూడా మార్క్స్ మెమోస్ ఈదర్ ఒరిజినల్ ఆర్ స్క్రీన్ షాట్స్ ఫ్రమ్ ది రిజల్ట్స్ వెబ్సైట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ కనుక మీకు ఈసెట్ అప్లికేషన్ ఏదైతే రేపు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందో, ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వగానే మీకు డిప్లొమా పర్సంటేజ్, ఓవరాల్ డిప్లొమా పర్సంటేజ్ కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది అంటే, ఫ్రమ్ ది ఫస్ట్ సెమిస్టర్ టు లాస్ట్ సెమిస్టర్ వరకు బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ రేపు ఓపెన్ చేసినప్పుడు మీకు డిప్లొమా పర్సంటేజ్ ఎంత అనేది కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మార్క్స్ మెమోస్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన నీడ్ లేదు. ఎవరికైతే మార్క్స్ కనిపించట్లేదో, పర్సంటేజ్ కనిపించట్లేదో, డిప్లొమా పర్సంటేజ్, అలాంటి వాళ్ళకి పక్కనే అప్లోడ్ యువర్ మార్క్స్ మెమోస్ అని చెప్పి అడుగుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్స్ వరకు నీట్గా పీడిఎఫ్ చేసి ప్రతి సెమిస్టర్ యొక్క మెమోస్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, స్కానింగ్ అంటే నథింగ్ బట్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్, లైక్ అంటే ఎటువంటి బ్లర్డ్ ఇమేజెస్, పిక్చర్స్ పెట్టకూడదు. ఓకే, అర్థమైందా? అండ్ ఇప్పుడు ఇంకొక డౌట్, మరి ఫస్ట్ సెమిస్టర్ నుండి 4th సెమిస్టర్ వరకే మా దగ్గర ఒరిజినల్ మెమోస్ ఉన్నాయి, అండ్ 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్స్ మా దగ్గర ఒరిజినల్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ దగ్గర లేకపోయినా నో ఇష్యూ, మీరు ఎస్బిటిఈటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, ఇంకేదైనా అదర్ మనబడి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, ఇంకేదైనా డిప్లొమా రిజల్ట్స్ ప్రొవైడింగ్ వెబ్సైట్స్ నుండి మీరు ఏం చేయాలి అంటే, స్క్రీన్ షాట్స్ కింద రిజల్ట్స్ని తీసి ఆ స్క్రీన్ షాట్ని పీడిఎఫ్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అండ్ అలానే రీసెంట్గా సప్లిమెంటరీలో ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఉండవు కదా, అవి కూడా సేమ్ స్క్రీన్ షాట్స్ అనేవి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా మీరు పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. అర్థమైందా? క్లియర్ కట్గా చెప్పా. అండ్ ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, కంప్లీట్ ప్రాసెస్ అనేది వస్తుంది. సూన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.